మాకు టైం వస్తే మేము చూసుకుంటాం 15 నిమిషాల టైం ఇస్తే మేము ఏం చేస్తామో చూపిస్తాం ఇవన్నీ చూపిస్తే భయపడడానికి ఎవరు భయపడుతున్నారు ఆ ప్రజలను డివైడ్ చేసి కన్ఫ్యూజన్ చేసి వాళ్ళని భడకాయించి అట్లా చేసి వాళ్ళ అధికారంలోకి రావాలని ఉంటుంది తప్ప వీళ్ళు దేశం కోసం ఏదైనా చేయాలి మన దేశాన్ని ప్రపంచ పటం ముందట అగ్రగామిగా ఉంచాలి అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. మేడం కేంద్రం అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అయితే గొడవలు జరుగుతున్నాయి. సో ఆ గొడవలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? వక్ఫ్ సంబంధించిన చట్టం అది ఆల్రెడీ చట్టం అయిపోయింది యాక్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పైన ఉంటుంది. కానీ మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయము అని మాట్లాడడం ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ని ధిక్కరించిన దాని కిందకు వస్తుంది. రెండో విషయము అది చట్టాన్ని కూడా ఛాలెంజ్ చేసిన దాని కిందకి వస్తుంది. అట్లా మాట్లాడిన వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్రభుత్వమే అట్లా మాట్లాడింది అనుకోండి అది ఎంత దుర్మార్గమైన చర్య. ఎగ్జాక్ట్లీ అది మైనారిటీ అపీజ్మెంట్ కింద ఈ రీజనల్ పార్టీస్ సెక్యులర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దేశహితం వీళ్ళకు ఉండదు. వీళ్ళ హితం అంతా ఏంటిది, ఎట్లా పదవిలకు రావాలా, ఎట్లా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టాలా, ఎట్లా మైనారిటీ అపీజ్మెంట్తోని ఆ ప్రజలను డివైడ్ చేసి కన్ఫ్యూజన్ చేసి వాళ్ళని భడకాయించి అట్లా చేసి వాళ్ళ అధికారంలోకి రావాలని ఉంటుంది తప్ప వీళ్ళు దేశం కోసం ఏదైనా చేయాలి మన దేశాన్ని ప్రపంచ పటం ముందట అగ్రగామిగా ఉంచాలి అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. అందుకనే చూడండి వక్ఫ్ అనే దాంట్లో ఉన్న సూపర్ పవర్స్ మాత్రమే ఇప్పుడు మనకు తీసేయడం జరిగింది తప్ప అందులో వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్కి ఎట్లాంటి విఘాతం కాలేదు. మళ్ళీ అందులో వాళ్ళ రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అనేది ఉండదు. ఆ ఫండమెంటల్ రైట్కి కూడా ఏం విఘాతం కలగలేదు. ఇప్పుడు మీరు వక్ఫ్లో ఏదైనా నాన్ ముస్లిం అంటే యూజర్ వక్ఫ్ వన్స్ యూజర్ ఈజ్ బై వక్ఫ్స్ అని అంటే మీ ఖాళీ జాగా మీది ఒక ఉందనుకోండి, అక్కడ ఒకసారి మీరు ఏదో ఇఫ్తార్ పార్టీ చేసుకుంటామని మీ దోస్తులు ఎవరో ముస్లింలు అడిగినాను, మీరు ఇచ్చిండ్రు అనుకోండి, ఇచ్చినాక కొద్ది రోజులకి మేము వాడుకున్నాం కాబట్టి ఆ ల్యాండ్ మాది అని అన్నారు అనుకోండి, మీ ఫండమెంటల్ రైట్స్ అక్కడ పోతున్నాయా? మీకేముంది రైట్ టు ప్రాపర్టీ అనేది మీ ఫండమెంటల్ రైట్, అది పోతుంది. ఓకే, పోయిన తర్వాత అది వక్ఫ్ మాది అని అన్న తర్వాత వక్ఫ్ ట్రైబ్యునల్కి మీరు వెళ్ళి అక్కడ నాది అని మీరు ప్రూవ్ చేసుకుంటే వక్ఫ్ ట్రైబ్యునల్ మీది కాదు ఇది వక్ఫ్ది అని అన్న తర్వాత మీకు అధికారం ఉండాలి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి. అది కూడా మీ ఫండమెంటల్ రైట్. మీ ఆ ఫండమెంటల్ రైట్ని కూడా తీసేసి ఆ వక్ఫ్ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు కంటే కూడా సూపర్ పవర్స్ వక్ఫ్కి ట్రైబ్యునల్కి అంటే ముస్లిం కోర్టుకి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అంటే వక్ఫ్ అనే ఒక బోర్డుకి ఎక్కువ అధికారాలు ఇస్తారా లేకపోతే భారతదేశంలో ఉన్న పౌరుల ఫండమెంటల్ రైట్స్ ఇస్తారా? ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ ఏమంటున్నారంటే మాకు కూడా టైం వస్తుంది అప్పుడు చూస్తామని చెప్తున్నారు. ఇదేంటిదంటే వాళ్ళని రెచ్చగొట్టే లాంటి చర్య. అంటే మాకు టైం వస్తే మేము చూసుకుంటాం 15 నిమిషాల టైం ఇస్తే మేము ఏం చేస్తామో చూపిస్తాం ఇవన్నీ చూపిస్తే భయపడడానికి ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడతారు అనుకుంటున్నారు? అట్లా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకమైన ముస్లిం యువకుల్ని హిందూ సమాజం మీదకి దాడులు చేసేలాంటి చీప్ పొలిటికల్ స్ట్రాటజీలన్నీ ఎంఐఎం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ ఎంఐఎం లీడర్స్ కూడా 15 నిమిషాల సమయం ఇస్తే మేము చూపిస్తామని అన్నప్పుడే వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, పొలిటికల్గా వాళ్ళు ఎట్లాంటి చీప్ స్ట్రాటజీలు చేస్తారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమైంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే కేంద్రాన్ని ప్రతి విషయంలో కూడా ధిక్కరిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అట్లా? ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇన్సెక్యూరిటీ. ఎక్కడ మోదీ గవర్నమెంట్ తీసుకొస్తున్న డెవలప్మెంట్ యాక్షన్స్ వల్ల వాళ్ళ అధికారం పోతుందేమో, వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి రారేమో అనేది ఒకటి. రెండవ విషయం వచ్చేసి ఏంటిదంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసిన మైనారిటీ అపీజ్మెంట్ అనేది అసలైన రాజకీయము అనే విషయం వీళ్ళు అనుకుంటూ వచ్చి అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ అసలైన రాజకీయం ఎప్పుడు కూడా మైనారిటీ అపీజ్మెంట్ కాదు. అసలైన రాజకీయం అంటే యువకులకు విద్య, వైద్యం, ఉపాధి కలిగించడం. అది భారతీయ జనతా పార్టీ ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా ప్రతి భారతీయ పౌరుడికి అందిస్తుంది. మీరు ఈ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి స్కీమ్లలో చూడండి అందరూ ఉంటారు. ఇట్లాంటి డెవలప్మెంట్ స్కీమ్స్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఎకానమీ ఇంత డౌన్ కాకుండా దాన్ని స్టాండర్డ్గా నిలిపే అంత సత్తా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎక్కడ వాళ్ళ పదవి పోతుంది, ఎక్కడ వాళ్ళ కుర్చీ లాక్కుంటారో మోదీ అని చెప్పేసి వాళ్ళ భయంతో ఇట్లా ధిక్కరిస్తున్నారు. కానీ ఇట్లా ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ
అసర్ట్ చేసిన చట్టాన్ని ఇట్లా ధిక్కరించడం అనేది టోటల్లీ రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, అంబేద్కర్ గారిని అవమానించినట్టే. ఇప్పుడు బెంగళూరు ముజిదాబాద్ లో అయితే హిందువులు భయపడుతున్నారు, అక్కడ గొడవల వల్ల చాలా మంది భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పి అంటున్నారు, ఏంటి అది? కాంగ్రెస్ 1989లో అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి వెళ్ళి కూడా హిందువులు అట్లే వచ్చేసిండ్రు. ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి, అక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్నది కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి హిందువులు కూడా పలాయనం అవుతున్నారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో అక్కడ హిందువులు పలాయనం అవ్వడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు మైనారిటీ అపీజ్మెంట్ కింద ఇట్లా వక్ఫ్ ఇచ్చినట్టు సూపర్ పవర్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇస్తూ రెండు కమ్యూనిటీస్ మధ్యలో శత్రుబోధన లేపుతూ వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకుండా చూడడం అనేది ఈ రీజనల్ పార్టీస్ ముఖ్య ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ యూనిఫై చేస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరినీ కలుపుకొని అందరికి కావాల్సిన విధంగా చేయాలని చూస్తుంది. వక్ఫ్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు తీసుకొని ఏం చేస్తుంది అని అంటే, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటుంది. మసీదులకు దగ్గరికి వెళ్ళట్లేదు, దర్గాల దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళ శ్మశాన వాటికల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండ్రో, ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసిండ్రో, ఏవైతే వేరే నాన్ ముస్లిం ల్యాండ్ కూడా వక్ఫ్ తీసుకోవచ్చు అని అన్నారో, ఇట్లాంటి వాటిని మాత్రమే వక్ఫ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వక్ఫ్ చట్టంలో వస్తుంది. రెండో విషయం, అందులో ట్రైబ్యునల్ని అంటే ముస్లిం కోర్టుని, వక్ఫ్ ట్రైబ్యునల్ని తీసేస్తున్నాం. ఎందుకంటే మనకు హైకోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్ ఉన్న తర్వాత ముస్లిం కోర్టు అవసరం ఏమున్నది? మళ్ళీ అందులో ఉండే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు, నాన్ ముస్లిం ఉండడానికి లేదు. సరే మరి ల్యాండ్ కూడా మీద ఓన్లీ ముస్లింల దానం ఇచ్చిన ల్యాండే తీసుకుంటున్నారా అంటే అట్లా కాదు, నాన్ ముస్లిం ల్యాండ్లన్నీ తీసుకుంటారు. హిందూ, క్రిస్టియన్, బౌద్ధులు, జైన్ల ల్యాండ్లు కూడా తీసుకొని వక్ఫ్ది అంటారు. కోర్టు మాత్రం వాళ్ళు ఓన్లీ ముస్లింలు ఉంటారు. ఇది ఒకటి ఛాలెంజ్ ఇస్తున్నాం. మూడోది వచ్చేది ఏంటంటే, కంపల్సరీ ఆ సర్వే కమిషన్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్గా చూస్తారు, ఆ పహానీలు చూస్తారు, ఆర్ఓఆర్లు చూస్తారు, 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉన్నది, ఎక్కడి నుంచి ఎవరి పేరుకు ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడడానికి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి సర్వే కమిషన్కి హెడ్గా పెట్టింది. థ్యాంక్ యూ.